ఓకే. 'కుటుంబస్థాన్' అనే ఓ మూవీ చూసాను. జీ5లో ఉంది. తెలుగులో గూడా ఉంది. మంచి పని చేశారు ఏంటో తెలుసా? తమిళ్‌లోనే సాంగ్స్ పెట్టారు. తెలుగులో డబ్ చేయలేదు. దట్ ఈస్ హ్యాపీ. నాకు హ్యాపీ ముఖ్యంగా. సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఇట్ వాస్ ఓకే. యావరేజ్ బానే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు పెట్టుకున్న కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ హాఫ్ అంతా గూడా చాలా బాగా క్రియేట్ చేసినట్టు అనిపించిందనమాట. స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ 'కుటుంబస్థాన్' అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్. వాడు ఒక లవ్ మ్యారేజ్ చేసేసుకొస్తాడు వేరే కాస్ట్ అమ్మాయి. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ బావతోటి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతా ఉంటది. ఫ్యామిలీ మొత్తం వీని మీదనే ఆధారపడుతున్న టైంలో వీని జాబ్ పోతది. ఇలాంటి సిట్యుయేషన్‌లో వీని పరువు, వీని సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వీడేమేం చేస్తాడు అనేది జనరల్ గా చెప్పాల్సిన స్టోరీ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా చాలా బాగా వెళ్ళింది అనిపించింది. కామెడీ వైజ్ గా కామెడీ చాలా బాగుంది. మంచి మంచి నవ్వులు పడ్డాయి. ఎడిటింగ్ సెన్స్ బాగానే అనిపించింది. చాలా వరకు సెటరికల్ ఎడిటింగ్ ఉంటది అనమాట. కట్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఎమోషన్ ని అంత బాగా చూపెట్టకుండా గానీ ఆ కట్ తోటి చాలా జరిగిందని చాలా బాగా క్రియేట్ చేసిన అనమాట ఎడిటింగ్. వాళ్ళ బావ క్యారెక్టర్ ని ఒక రకంగా చూపిస్తా ఉంటారు అనమాట. ఓకే వీడు ఇలాంటోడు అండ్ ఆల్సో ఫెయిల్యూర్ అనేది ఒప్పుకోవాలి, నేనే సుపీరియర్ అన్నట్టుగా చూపిస్తా ఉంటారు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడల్లా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కి. సెకండ్ హాఫ్ లో వాళ్ళకి నిజం తెలిసిపోతుంది జాబ్ అయిందని. అక్కడ నుంచి ఏం జరిగింది చూస్తుంటే మాత్రం సినిమా వేరే లెవెల్ డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోయిందని నా ఫీలింగ్ అన్నట్టు. మనకి పాయింట్ అర్థమైన తర్వాత, సిచ్యువేషన్ ఇది అని అర్థమైన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కనీసం మనుషుల లెక్క కూడా ప్రవర్తించారనమాట. అర్థమైతుంది కరెక్ట్. ఇలాంటి క్యారెక్టర్స్ ముందే రాసేసినాం, ఇట్లా బిహేవ్ చేస్తారని కరెక్ట్. బట్ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యి దానికి కొద్దో గొప్ప నార్మల్సీ పెట్టినా బాగుండేది అనే ఫీలింగ్. అది ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అనే ఫీలింగ్ వచ్చింది. బేకరీ అని పెడతాడు, దానికి ఒక రకమైన నరేటివ్ జరుగుతూ ఉంటది. డబ్బులు లేని సిచ్యువేషన్ వస్తూ ఉంటది. వీటన్నిటికీ ప్రెషర్ క్రియేట్ చేస్తాడు కరెక్టే. బట్ వీటన్నిటితోటి స్టోరీ మనకి ఫస్ట్ హాఫ్ లో జరిగినంత న్యాచురల్ గా జరగాలని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఒకేసారి ప్రాబ్లమ్స్ వస్తే ఒకేసారి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి హీ సక్సీడింగ్ అనే ఫీలింగ్ మాత్రం సరిగ్గా చూపెట్టలేదు అనే ఫీలింగ్ వచ్చింది. అంతసేపు రాద్ధాంతం క్రియేట్ చేసి ఈ ఒక్క పని చేయడం వల్ల క్యారెక్టర్స్ అన్ని మారిపోయడం చూపెట్టడం, అది నాకు కొంచెం ఏంట్రా బాబు కనీసం లైక్ అది క్రియేట్ చేయలే కదా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ఎమోషనల్ ఎపిసోడ్ చాలా రిలేటబుల్ అనమాట. డబ్బు ఉంటేనే మొగడికి వాల్యూ అని చెప్పేసి ఒక సీన్ పెడతా ఉంటారు. దానికి చాలా బాగా జస్టిఫికేషన్ చేశారు. ప్రీవియస్లీ అందరూ వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటారు. వాడు చెప్పింది 100% కరెక్టే అట్లా అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్న ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా వర్కౌట్ అయిందా, సెకండ్ హాఫ్ లో అదే పెద్ద శాపం అయింది అన్నట్టు. ఇట్లాంటి వాటికి బ్రీతింగ్ రూమ్ ఇవ్వాలన్నట్టు. ఇక్కడ బ్రీతింగ్ రూమ్ ఇవ్వలే, కట్స్ కూడా అలాంటి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో కామెడీ నలిగిపోయింది. ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నట్టు అనిపించలేదు. ఏదో కానీలే ఫస్ట్ హాఫ్ అంతా ఎంజాయ్ చేసినాం కదా ఇప్పుడు కష్టపడదాం అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అక్కడ పోయింది సినిమా. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మణికందన్ భయ్యా నిజంగా చెప్తున్నా హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మ్యాన్. సీరియస్లీ ఎంత బాగా చేస్తారంటే సినిమాలో చాలా చాలా బాగా చేసిన అనమాట. ఈవెన్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వస్తుంది. మర్చిపోయారా ఎస్సీ బీసీ అని చెప్పేసి ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టారు. సెకండ్ హాఫ్ లో లేదే అట్లా జస్ట్ అక్కడక్కడ 2-3 సార్లు మాట్లాడదు తప్ప మిగతా అంతా మొత్తం టోటల్ గా దాన్ని మర్చిపోయిన ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ మదర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఒక రకం క్రియేట్ చేశారు. బట్ వీళ్ళందరి మధ్యలో నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ బావ క్యారెక్టర్ ని కామెడీ పీస్ చేశారు అన్నట్టు. మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఛాలెంజింగ్ ఎపిసోడే వాళ్ళ బావతోటి. అట్లాంటిది ఈయన చైనీస్ వేసుకొని అటు ఇటు తిరుగుతా ఏదో చేస్తా ఉంటుంటే వై షుడ్ ఐ టేక్ హిమ్ సీరియస్లీ. ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడు హీరో, ఇతను కానీ ప్రూవ్ చేయాల్సింది. వాడే ఆగమామవుతున్నాడు, వానికి నేను ప్రూవ్ చేసేదని ఫీలింగ్ మనకు వస్తే ఇంకా సినిమాలో చూపించింది ఏంటి అనే ఫీలింగ్ వచ్చి నాకు అక్కడ పోయింది నా బాధ. సో అది సిచ్యువేషన్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది అనిపించింది. కామెడీ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ లో వాళ్ళు పెట్టుకున్న మీటర్ ని ఇంకా కామెడీకి వేళ తీసుకెళ్దాం అనుకున్నారు. అది ఆగమాగం అయిపోయింది. బట్ క్లైమాక్స్ మంచిగా అనిపించింది. ఇది సిచ్యువేషన్. కుటుంబస్థానం నాకైతే మాత్రం ఓకే అనిపించింది. ఒక మంచి టైం పాస్ మూవీ, ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. జీ5 లో ఉంది, చూడాలని కూడా చూసేయండి. మీరు చూసారా కుటుంబస్థానం? చూడాలనుకున్న కింద కామెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. అండ్ బై.